చిన్నారి స్ఫూర్తి కథలు. పిల్లలు, ఈరోజు మనం సప్తఋషులు అంటే ఎవరో తెలుసుకుందాం. మన హిందూ పురాణాలలో, వేదాలలో సప్తఋషుల గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించడం జరిగింది. పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరి వంశానికి ఒక ఋషి మూల పురుషుడిగా ఉంటాడు. మన ప్రాచీన ఋషుల వంశమే ఇప్పటి భారతీయ సంతానం. మన గోత్రాలు కూడా ఋషుల పేర్లతో పిలువబడతాయి. పిల్లలు, ఇప్పుడు సప్త ఋషుల పేర్లు తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి, అత్రి మహర్షి, గౌతమ మహర్షి, కశ్యప మహర్షి, భారద్వాజ మహర్షి, జమదాగ్ని మహర్షి, విశ్వామిత్ర మహర్షి. పిల్లలు, ఇప్పుడు మనం వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకుందాం. పిల్లలు, మన హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి, మహాతపస్సంపన్నుడు. సప్త ఋషులలో వశిష్ఠ మహర్షి కూడా ఒకడు. వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి వరుణ దంపతుల కుమారుడు, సూర్యవంశానికి రాజపురోహితుడు. ఇంద్రుడు వశిష్ఠ మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి కామధేనువు పుత్రిక అయిన శబల అనే గోవుని ఇస్తాడు. అది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. వశిష్ఠ మహర్షికి పరమ పతివ్రత, పతిభక్తి, నిత్యం పతిని పూజించే భార్య అరుంధతితో వివాహం అయింది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి మహర్షి జ్యేష్ఠుడు. ఇతని భార్య అదృశ్యంతి. శక్తి మహర్షి పుత్రుడే పరాశరుడు. సరస్వతీ నది తీరాన వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు 10,000 మంది శిష్యులకి విద్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవారు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది. పిల్లలు, ఇప్పుడు మనం అత్రి మహర్షి గురించి తెలుసుకుందాం. అత్రి మహర్షి భార్య అనసూయ 7 పతివ్రతలలో ఒకరిగా పరిగణించబడుతుంది. అత్రి చేసిన తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు అతని ముందు ప్రత్యక్షమై అతనికి వరం అర్పించారు. ఆ వరం ప్రకారం 3 తనకు పుట్టాలని కోరాడు. పురాణం యొక్క మరొక వివరణ ప్రకారం అనసూయ తన పవిత్రతా శక్తి ద్వారా 3 త్రిమూర్తులను చంటి పిల్లలుగా చేసి వారికి ఆహారం అందించింది. ప్రీతిగా వారు ఆమెకు పిల్లలుగా జన్మించారు. బ్రహ్మ ఆమెకు చంద్రునిగా, విష్ణువు దత్తాత్రేయునిగా, శివుడు దుర్వాసునిగా జన్మించారు. పిల్లలు, ఇప్పుడు మనం గౌతమ మహర్షి గురించి తెలుసుకుందాం. వేద కాలానికి చెందిన మహర్షులలో ఈయన మంత్రాల సృష్టికర్తగా సుప్రసిద్ధుడు. ఋగ్వేదంలో ఈయన పేరు మీదుగా అనేక సూక్తులు ఉన్నాయి. ఈయన అంగీరఘు వంశానికి చెందిన రఘుగణుడి కొడుకు. దేవి భాగవత పురాణం ప్రకారం గోదావరి నది గౌతముడి పేరు మీదుగా వచ్చింది. ఈయనకు వామదేవుడు, నోదసుడు అని 2 పుత్రులు కలరు. ఈయన భార్య పేరు అహల్య. ఆమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక. పురాణాల ప్రకారం బ్రహ్మ ఎవరైతే భూమిని మొత్తం ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్య దక్కుతుందని ప్రకటిస్తాడు. అప్పుడు గౌతముడు కామధేనువు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఆమెను గెలుచుకుంటాడు. ఒకసారి ఏకదాటిగా 12 ఏళ్ల కరువు ఏర్పడగా గౌతముడు ఋషులందరినీ పోషించి వారిని రక్షించాడు. ఈయన గౌతమ గోత్రానికి మూల పురుషుడు. రామాయణం ప్రకారం ఒకసారి గౌతముడు సూర్యోదయాన్ని గంగానదిలో స్నానమాచరించడానికి వెళ్ళగా దేవతల రాజైన దేవేంద్రుడు గౌతముడి భార్య అయిన అహల్యను మోహించి మారువేషంలో వెళ్ళి ఆమెను దక్కించుకుంటాడు. జరిగింది దివ్య దృష్టితో తెలుసుకున్న గౌతముడు ఆ 2కి శాపమిచ్చాడు. ఈ శాపం ప్రకారం అహల్య రాయిగా మారిపోతుంది. తరువాత అహల్య మీద జాలిపడ్డ గౌతముడు శాప విమోచనం చెప్పాడు.
రాయిగా మారిన అహల్య శ్రీరాముని పాదస్పర్శతో పూర్వరూపం ధరిస్తుంది అని శాప విమోచనం చెప్పాడు గౌతముడు. అలా కొద్ది కాలానికి రాముని పాదస్పర్శతో అహల్యకు శాప విమోచనం కలిగింది. పిల్లలు, ఇప్పుడు మనం కశ్యప మహర్షి గురించి తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం ప్రకారం పురాణాల్లో పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యప మహర్షికి 21 మంది భార్యలు. కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు. వీరు సూర్యవంశానికి మూల పురుషులు. ఇదే ఈక్ష్వాకు వంశంగా పరిమితి చెందింది. వీరి వంశీయుడైన ఈక్ష్వాకు మహారాజు పేరు మీద వీరి వంశీయులైన రఘువు పేరు మీద రఘువంశముగా పేరు పొందింది. తరువాత దశరథుని కుమారుడు శ్రీరాముని చేరింది. కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు జన్మించాడు. కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు, అనురుడు జన్మించారు. కశ్యపునికి కద్రువ వలన నాగులు జన్మించాయి. భాగవత పురాణం ప్రకారం కశ్యపుడికి ముని వలన అప్సరసలు జన్మించారు. పిల్లలు, ఇప్పుడు మనం భారద్వాజ మహర్షి గురించి తెలుసుకుందాం. వేదాల ప్రకారం భారద్వాజ, బార్హస్పత్య అనేది ఈయన అసలు పేరు. ఆ పేరులోని బార్హస్పత్య అనేది వీరి తండ్రి అయిన బృహస్పతిని స్మరణకి వచ్చే విధంగా ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు మనం జమదాగ్ని మహర్షి గురించి తెలుసుకుందాం. జమదాగ్ని రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. కాలం ఇలా నడుస్తుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేలి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. కోపించిన జమదాగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకుకు ఆదేశం ఇస్తాడు. పెద్ద కొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులని సంహరించమని జమదాగ్ని పరశురాముణ్ణి ఆదేశించగా అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదాగ్ని సంతోషించి ఏమైనా వరం కోరుకోమనగా పరశురాముడు తల్లిని, సోదరులని బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని, సోదరులని తిరిగి బ్రతికించుకుంటాడు. పిల్లలు, ఇప్పుడు మనం విశ్వామిత్ర మహర్షి గురించి తెలుసుకుందాం. కుశనాభుడికి జన్మించిన గాది కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవ్వాలి అన్న కోరికతో తూర్పు దిక్కుకు వెళ్ళి మౌనంగా కామక్రోధాలను నిగ్రహిస్తూ బ్రహ్మాండమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా 1000 సంవత్సరాలు గడుస్తాయి. అలా కొద్ది కాలానికి బ్రహ్మాది దేవతలు వచ్చి కౌశిక బ్రహ్మర్షి అని పిలిస్తే సంతోషించి బ్రహ్మను ఒక కోరిక కోరతాడు. వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది అంటాడు. అప్పుడు దేవతలు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడి మనోగతాన్ని వ్యక్తం చేస్తారు. వశిష్ఠుడు విశ్వామిత్రుడి కోరిక మేరకు బ్రహ్మర్షి అని పిలిస్తే విశ్వామిత్రుడు సంతోషించి వశిష్ఠుని ఆర్ఘ్యపాద్యాలు ఇస్తాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు. పిల్లలు, ఇప్పుడు మనం సప్తఋషులంటే ఎవరో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త విషయం గురించి తెలుసుకుందాం.